హాయ్ అండి, వెల్కమ్ టు అనిత అలర్ట్ వీడియోస్ అండి. నేను ఇప్పుడు చూపించేది పైనాపిల్ 2 అండి. అది సెకండ్ రెసిపీ నేను చేసే పైనాపిల్ గురించి. బట్ హెల్దీ, చాలా హెల్దీ అండి. పిల్లలకి అయితే జ్యూసీగా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఒకసారి. కిడ్స్ హెల్త్గా అయితే చాలా మంచిదండి. బట్ ఓకేనా, యూజువల్ మీకు తెలిసిందే ఏంటంటే, మా హస్బెండ్ నేను కష్టపడి వద్దని చెప్పేసి పైనాపిల్ని బయట దాని పొట్టు మొత్తం తీపిచ్చుకొచ్చేసారు. అది బాటిల్ కాదండి, నిజంగా పైనాపిల్ చూస్తుంటే అర్థమవుతుంది కదా. నేనైతే దాన్ని మంచిగా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి ఇక పైనాపిల్ రెసిపీ రెడీ చేయడానికి కట్ చేస్తున్నాను. దాని తలకాయ మటుకు కట్ చేసేసానండి. నేను చేసే రెసిపీ కోసం కొంచెం మందంగా ఉండాలండి పీసెస్. చాలా బాగున్నాయి, భూచక్రాల లెక్కనే కనిపించాయి నాకైతే. నేనైతే 3 స్లైస్ కట్ చేశానండి. చిన్న చిన్న పీసెస్ అయితే బయటకు వచ్చేసినాయి. అది నేను తర్వాత నేను తినేసాను. ఇవైతే ఈ మందం ఉంటే చాలండి. వీటికి 4 or 6 పీసెస్ కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. స్లైస్ లెక్క చూడండి, స్టార్ లెక్క భలేగా అనిపిస్తుంది. నేనైతే 4 స్లైస్ కట్ చేశానండి. కొంచెం మందంగా ఉంటే జ్యూసీగా ఉంటుందండి. ఫ్రైడ్ చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. నాకు ఒక్కదాని అని చెప్పేసి నేను కట్ చేశానండి. 3 స్లైస్ కట్ చేశాను. నేనైతే చాలా మంచి క్యూట్గా సైడ్స్ లెక్క కట్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు మెయిన్గా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కారం ఉండాలి ఖచ్చితంగా. తగినంత కారం వేసుకోవాలండి. ఓకేనా, మీకు నచ్చినంత కారం వేసుకోవాలంగా తగినంత వేసుకోవాలి. పులుపుకి ఫస్ట్ ఒక పీస్ టేస్ట్ చేసి తర్వాత తెలుస్తుంది. అండ్ నేను సాల్ట్ వేసుకున్నాను. నేను కొంచెం కారం సాల్ట్ వేసుకున్నాను. బట్ నేను కొంచెం పెప్పర్ కూడా వేసానండి. బట్ నేను అది చూపించలేదు, నేను అది వీడియో తీయలేదు. నేనైతే మిక్స్ చేసేసాను. నెయ్యితోనైనా నెయ్యితోనైనా బటర్తోనైనా కొంచెం ఆయిల్తోనైనా దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. నేనైతే గీతో చేశాను. ఆ ప్యాన్ మీద నేనైతే ఫ్రై చేద్దామని చెప్పేసి చేశానండి. చూడండి, టక్కని గ్యాస్ వెలిగించేసాను. అది మా దోశల పెంక. యాక్చువల్ నిజం చెప్పండి, అంత పెద్దగా ఉంటుంది మా ఇంట్లో దోశలు. ఒక్కటే దోశ సెట్ అయిపోద్ది పిల్లలందరికీ. అది చాలా ఫాస్ట్గా హీట్ ఎక్కాలని చెప్పేసి నేను ఫుల్ పెట్టాను. దాని తర్వాత అది ఫుల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసానండి. ఈ గీ నెయ్యి అయితే నేను వేసాను అంతే. నేను కొంచెం వేసుకున్నానండి గీ అయితే. సుయ్ భలే తిరుగుతుందండి, భూచక్రం తిరిగినట్టు కదా. నెయ్యి అయితే చిన్నగా కరిగిపోయిందండి, చాలా బాగా కరిగిపోయింది. అసలు అప్పుడు ఆ స్మెల్ వస్తున్నప్పుడు చాలా బాగుండేది, నిజంగా మస్తు ఉండే. దాని తర్వాత నేను ఒక్కొక్క పీసెస్ ఇలా పెట్టానండి. చీయని సౌండ్ వచ్చింది, మీకు రాదు, నేను మ్యూట్ పెట్టాను అక్కడ. అలా స్లైస్ మొత్తం అప్పుడు ఆ గీ మీద కొంచెం ఇట్లా తిప్పుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి. తక్కువలోనే పెట్టుకోవాలండి. గ్యాస్ అయితే తక్కువలోనే పెట్టుకోవాలి. మీకు తగ్గినంత కొంచెం ఉప్పు కారం అని దట్టించి ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఒక 1 మినిట్కి అలా చేంజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అది మంచి లోపల జ్యూసీగా 2 సైడ్స్ కావాలి కాబట్టి మనం 1 మినిట్కి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. బట్ అది చేస్తున్నప్పుడు, అట్లా తయారు చేస్తున్నప్పుడు నాకు చాలా నోరు ఊరిపోయిందండి. నా నోట్లోంచి నీళ్ళు వచ్చేసి లాలాజలం గారిపోయింది అసలు. యాక్చువల్గా అది గీలో రోస్ట్ చేస్తున్నప్పుడు ఆ స్మెల్, దాని కలరు అసలు చాలా బాగుండే. అసలు చాలా బాగుండే. చూస్తున్నప్పుడే నోరు ఊరుతున్నాయి. ఇక తినేటప్పుడు ఇంకెంత ఉంటుంది చెప్పండి. 2 మినిట్స్ కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే కొంచెం జ్యూసీగా కావాలి కాబట్టి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కొంచెం. ఇది ఫస్ట్ టైం అండి నేను ట్రై చేసింది. మీరు ట్రై చేయండి. బట్ పిల్లల హెల్త్కి అయితే చాలా మంచిదంట అండి, నిజంగా. అండ్ నేనైతే ఇవన్నీ సిమ్లోనే పెట్టి ట్రై చేయాలండి. ఫాస్ట్లో స్పీడ్లో పెడితే, మంట ఎక్కువ పెడితే మాత్రం మాడిపోతుంది. అందుకనే నేనైతే అవన్నీ తీసుకొని ఒక బాయిల్లో పెట్టేసండి. చూడండి, అసలు నేను డెకరేట్ ఏదో నాకు నచ్చినట్టుగా నేను డెకరేట్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. అసలు ఆ తిన్న రోజు గుర్తుంటే మాత్రం ఏమన్నా ఉందా, వేడిగా నోట్లో పెట్టంగానే జుల్లన్నది. ఎంత బాగుందంటే బాబాయ్, పక్కా ట్రై చేయాల్సిందే. వీక్లీ వన్స్ తిన్నా కూడా బాగుంటుంది అనిపించింది. కారంగా ఆ నెయ్యి అసలు వేడిగా తింటుంటే చాలా బాగున్నాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి అండి మీరు కూడా. ఓకేనా, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. అనిత అలర్ట్ వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.